నమస్తే. ఇవాళ తీన్ మరి ముచ్చట్లు ఏమున్నాయో చూద్దామా? చూద్దాం కానీ ఫస్ట్ హెడ్లైన్స్ ఇద్దాం. బిచ్చగాళ్ళు వాడుతుండ్రట మిషన్లు, పబ్లిక్ ఎందుకు వాడరని క్వశ్చన్లు. వచ్చేస్తారట చిన్న చిన్న నోట్లు, మొదలు ఇయ్యుండ్రి 500 నోట్లు. ఒక ఇంటి ఖర్చులు అరుచుకున్న సత్తి. గల్లబుట్టి లేదా అనితాను? ఇంట్లో ఖర్చులకు లేవంటే ఇచ్చేసిన అప్పుడు. అది కూడా వాళ్ళ కొట్టేసిండ్రా? అక్క బంగారం ఏమన్నా ఉన్నారా? ఏమో 4 తులాలో 3 తులాలో ఉన్నది, అప్పుడు కొనుక్కున్నది. మంచిగా నుండ్రి. కొత్తవి వస్తాయి పాతవి చెల్తాయి, కొత్తవి వస్తాయి పాతవి చెల్తాయి, కొత్తవి వస్తాయి పాతవి చెల్తాయి, కొత్తవి వస్తాయి పాతవి చెల్తాయి. ఎంతకైనా మంచిది ఇంకో 2 మాటలు చెప్తా సరేనా? కొత్తవి వస్తాయి పాతవి చెల్తాయి, కొత్తవి వస్తాయి పాతవి చెల్తాయి. ఏంది సావిత్రి, ఏం కొత్తవి వస్తాయి ఏం పాతవి చెల్తాయి, నీకు నువ్వే చెప్పుకుంటూ పోతున్నావేంది అని అనుకుంటున్నారు కదా. మరి ఇట్లని చెప్పాలా? ఎందుకంటే ఒక్కపారి అంటే కన్ఫ్యూజ్ అవుతారు. మొన్న ఉప్పు రేట్లు పెరిగిందంటే వెనక ముందు ఆలోచన చేయకుండా వందలు పెట్టి కొన్నారు కదా, అట్లా కావద్దనే మళ్ళీ చెప్తున్నా. కొత్తవి వస్తాయి పాతవి చెల్తాయి. ఇంతకవేందంటే చూడండి. ఏం లేదుల్లా, ఇంకిన్ని కొత్త నోట్లు వస్తున్నాయి. 2000 నోట్లు 500 ఏమో అని మురిశారు. కొత్తగా 20 నోట్లు 50 రూపాయల నోట్లు అచ్చి వస్తుందట పెద్ద బ్యాంకు. హబ్బర్ బెండ్రే పడ్డది పో మాలో దెబ్బ. వీటిని మార్చుకునేందుకు కూడా బ్యాంకుకోవాలనా అని గరం కాకుండ్రి. అంత అవసరం ఏం లేదు, ఇప్పుడున్న చిల్లర సరిపోతలేదని ఇంకిన్ని తెస్తుర్రు గంతే. సేమ్ ఇట్లనే ఉంటాయి కలర్ కూడా, కాకుంటే పెద్ద సారు సంతకం ఒకటి మారుతుంది గంతే. ఆల్రెడీ 2000 నోటుకు చిల్లర ఇయ్యాలంటే 20 నోట్లు కావాలి. ఇంత పెద్ద నోట్లకు చిల్లరే దొరకలేదురా దేవుడా అంటే వీళ్ళు ఇంకా చిన్న నోట్లు తెస్తారట. 2000 నోటు నిడిపియాలంటే 50 నోట్లు 40 కావాలి. ఇక 20 నోట్లు 100 ఉంటే గానీ 2000కి చిల్లర దొరకది. ఇది ఒక్క నోటు ఉన్నా గంతే, అవి 100 ఉన్నా గంతే. చిల్లర తిప్పలు తీరాలంటే మొదలు 500 నోట్లు దబ్బ అచ్చు పోయాలి. 2000కు 4 నోట్లు ఇస్తేనే అయిపోతుంది. ఇంకా నయం 10 నోట్లు 5 నోట్లు రూపాయి బిల్లలు తెస్తామంటలేరు. అందరి ఇళ్ళల్లా గల్ల గురిగిలు ఉండే ఉంటాయి. కొందరు దేవుళ్ళ పేరు మీద పైసలు దాస్తుంటారు. అలా అప్పుడో 100 ఇప్పుడో 100 10 20 చిల్లర ఇట్లా నిండదాకా జమ చేస్తారు. ఇక యాత్రకు పోయినప్పుడు గా పైకం తీసుకుపోయి దేవస్థానం కడ ఖర్చు పెడతారు. కొంత గల్లపెట్టలేస్తారు, కొంత లడ్డూలు ప్రసాదం కొంటారు, కొందరు దానం చేస్తారు చిల్లర పైసలతోని. కానీ 4 వద్దులైతే ఇవే ఉండకపోవచ్చు. తెలుగు రాష్ట్రాలల్లా ఫస్ట్ అప్డేట్ అయిన దేవుడు సింహాద్రి అప్పన్న. గల్లపెట్టలు మూసేసి మిషన్లు పట్టుకొచ్చిర్రు. కట్నాలు మొత్తం ఆన్లైన్లోనే చదివియాలి. నిలబడ్డ కాడికే వస్తుంది మిషను. కారెట్ గీకి పిన్ నంబర్ కొడితే చాలు. ఇగో గీ అన్న 100 చదివించినట్టున్నాడు, అక్క కూడా 100నే ఇచ్చినట్టుంది. కారెట్ గీకాలే మొక్కు తీర్చుకోవాలి. లడ్డూలు పులిహోర కొనుడు కూడా కారెట్ల మీనే. గుళ్ళే అడుగు పెట్టంగానే మైకులో చెప్తానే ఉంటారు, చిల్లర లేదని చింతించకండి, కారెట్ మీద కట్నాలు గీకండి అని. ఆఫీసర్లకు కూడా అల్కట్ పని. మునుపు లెక్క గల్లపేట నిండిందని దులిపి లెక్క పెట్టే పని తప్పుతుంది. నిమిషం తెలుసుకోవచ్చు ఆమ్దాన్ ఎంత వస్తుందో అని. అప్పన్న అప్డేట్ అయిన ముచ్చట తెలిసినాక తిరుపతి ఎంక నూకుంటాడా, యాదాద్రి నరసన్ నూకుంటాడా? ప్రతి గుడికాడ కారట్లు గీకుడే ఉండొచ్చుగా. కాబట్టి భక్తులు మోదాలు కారట్లు సంపాదించినాక మొక్కులు మొక్కితే మంచిది. నేను మా సత్తిగా అంగడికి ఇన్ని కూరగాయలు తెపోరా అంటే నేను దేని పొనువే తెచ్చుకపో అని ఉరికిండు. ఏడవైండో ఇడు. సత్తి, నేను లక్ష్మక్కల ఇంటికి అరసకఫలం అంటాను వచ్చిన. ఓల్రాకు నడమనాడు మా డిశ్చార్జింగ్ చేయకు, సఫరాకు కూసో ఆడ ఉన్నారా లక్ష్మక్కలు. లక్ష్మక్క సుక్కన్న మంచిగా ఉన్నావా? ఏం పని చేస్తున్నావు? లేబర్ పని. లక్ష్మక్క లేరా? ఉన్నది ఇంట్లో. ఉన్నారా? సామాన్లు తెచ్చుకున్నారా ఇంట్లోకి? సామాన్లు తేలే. లోట్ల తిప్పలు మీకు కూడా ఉన్నాయా? మాకు కూడా ఉన్నాయి. పాత లోట్లు ఉన్నాయి అనిత? పాత లోట్లు ఉన్నాయి, తీసుకొని బ్యాంకులు వేసినాం. అవి కొత్త లోట్లు ఇస్తా అంటాను, కొత్త ఇస్తారే పాత ఇస్తారే. లక్ష్మక్క దాయికరా మళ్ళా 3 పూటలు తింటుందా కూరగాయలతో? 3 పూటలు తింటాను. ఒకనాడు పప్పు, ఒకనాడు చారు, ఒకనాడు పచ్చడ వేసుకొని తింటాను. కారం వేసుకొని తింటుంటారా? అయ్యో, నెల సంది ఇట్లనే ఉన్నారా? నెల సంది ఇట్లనే ఉన్నది మాకు. బక్కగా రైగా బక్కగానే ఆయన. చిల్లర పైసలు లేవు. 500 నోట్లు ఉంటే ఆ బ్యాంకులు అయితే బ్యాంకు కూడా పైసలు ఎత్తలేడు. లైన్ కు నిలబడి వస్తాను. మళ్ళీ ఇంత కోడిగుడ్లు అన్న తెచ్చి ఆమ్లెట్ వేసి పెడుతురా? మళ్ళీ కిరాణం సామాన్కు నెలకి ఎంత ఖర్చు వస్తుండే అప్పుడు, ఇప్పుడు ఎంత వస్తున్నది? అప్పుడు 4000 5000 ఇచ్చేది, ఇప్పుడు 1500 2000 తీసుకుంటాం. 1500 అంటే మళ్ళీ ఇక అందులోనే అంటే పండ్ల పొడి కావాలి.
పండ్లు తోమకపోతే గబ్బాసన వస్తుంది, నరవరి. నెత్తికి నూనె పెట్టుకోకపోతే ఫొరకగా అనిపిస్తుంది. ఇవన్నీ తెచ్చుకోవాలి కదా, తెచ్చుకొని తప్పదు. మళ్ళీ అవి కూడా సగం సగమే తెచ్చుకుంటున్నావా? చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి, చెటాకు డబ్బాలు ఉంటాయి అందులోనే. అప్పుడు 1/2 కిలో తెచ్చుకునేది. ఇక చుట్టాలు వచ్చినప్పుడు సబ్బులు గిబ్బులు అన్ని దాచిపెట్టుండ్రి. వాళ్ళు రుద్దుకొని పోతే మనమేం రుద్దుకుంటాం? పిల్లలను చదివిస్తున్నారా? ఏ కాలేజ్కి పోతున్నావు? ఇక్కడే నారాయణగూడలో నారాయణగూడలో పోతున్నావా? ఎట్లా పోతున్నావు? ముందు స్కూటీలో వెళ్ళేదాన్ని, ఇంక ఇప్పుడు పైసలు లేక బస్సులోనే వెళ్తున్నా రోజు. బస్సులోనే పోతున్నావా? నువ్వు కాలేజ్కి పోయినప్పుడు ఆకలి అవుతుంది కదా, ఏటీఎం కార్ అటు ఉంటుంది కదా, గీకేసే పైసలు వస్తాయి. కానీ ఏటీఎం దగ్గర అవుట్ ఆఫ్ క్యాష్ అని పెడుతున్నారు కదా, ఎక్కడ మనీ ఉండట్లేవు ఏటీఎంస్ లో కూడా. అబ్బా, గల్లబుడ్డి లేదా అనిత? ఇంట్లో ఖర్చులకు లేవంటే ఇచ్చేసిన అప్పుడే. అది కూడా వలగొట్టేసిండ్రా? పెట్టేసిన. అబ్బా, ఎంత ఫన్ అయిపోయి. నాకు సేవ వస్తారా ఇప్పుడు? డికాషన్ ఉంది తాగండి. నాకు కూడా డిక్టేషనేనా? మరి పాల ప్యాకెట్కి పైసలు చిల్లర లేవా? మరి పొద్దున్న దాకా ఫన్ చేస్తావు కదా సుక్కన్న, పొద్దుమికితే సుక్కేస్తావా? మన పైసలు లేక ఈ మధ్య సరిగా తాగుతలేను. చిల్లర పైసలు ఒక్క సుక్క కూడా తాగుతలేవా? ఎప్పుడో 8 రోజులకు 10 రోజులకు ఒక రోజు చుట్టాలు వస్తాయి. చుట్టాలు వస్తాయి మళ్ళా రమ్మను, రోజు తాగొచ్చు. మా ఉట్టి కన్నా ఒక్క కోపం వస్తుందా నీకు? అక్క బంగారం ఏమన్నా ఉన్నదా? ఏమో 4 తులాలో 3 తులాలో ఉన్నది, అప్పుడు కొనుక్కున్నది. అప్పుడు కొనుక్కున్నదేనా? అసంటి దానికి ఏం కాదు, మనకు ఫరక్ పడది. ఇక పెద్ద వాళ్ళ తన కిలోలు బిస్కెట్ల బంగారం ఉంటుంది చూడు, గారానికి అయితే ప్రాబ్లం అవుతుంది అంటాను అన్నారు. ఏం కాదు ఆరానికి మనకు. పైసలే లేవంటే బంగారం అడుగుతాడు వీడు. రమేష్ నువ్వు డ్యూటీకోలేవా? నైట్ డ్యూటీ ఉందన్న. నైట్లు ఉన్నదా? కొత్త జీతం వచ్చిందా? కాదు, కొత్త నోట్లు వచ్చినాయి ఆ జీతంలో. కొత్త నోట్లు ఇంకా లైన్లో నిలబడ ఇబ్బంది అవుతుంది కదా, జనాలు ఎక్కువ ఉన్నారు. ఆఫీస్లో ఇవ్వలేదా? ఆఫీస్లో మాది గవర్నమెంట్ కాదు కదా, ప్రైవేట్ జాబ్లో ఇవ్వట్లేరు. లోట్ల తిప్పలు ఉన్నది కానీ నీకు కూడా మళ్ళా చాలా ఖర్చులు ఎట్లా కంట్రోలింగ్ చేసినావు? కంట్రోలింగ్ అంటే ఫోన్లు మాట్లాడలేదు, దోస్తులతోటి బయటికి పోలేదు. బండి ఉన్నారా? బండి ఉండే, పెట్రోల్ ఇబ్బంది అవుతుందని బండి కూడా ఇంట్లో పెట్టి బస్సులో పోతున్నాం. బస్కే పోతున్నావు? ఫాస్ట్ తీసుకో, ఇంకా తక్కువ పడుతుంది మనకు. సరే అన్న, తీసుకోవాలి. చాలిగా ముచ్చట మస్తు పెట్టినావు కానీ నువ్వు ఆరుస్తావా తీరుస్తావా? ఆలకానికి నువ్వెందుకు రా పోయినట్టు? నిన్ను అడిగితేనేమో పైసలు ఇస్తలేవు, నీ స్కూర తెమ్మంటేనేమో కిలోకి 1/2 కిలోనే తెస్తున్నావు, ఊరిస్తున్నావు. మన ఇంతనే గిట్టున్నారా లేక అందరు తన గిట్లనే ఉన్నారా అంటాను, అరుచుకుందాం అంటాను వచ్చిన. చూస్తున్నావు కదరా సత్తి, నువ్వే ఇంటింటికి మట్టిపోయే ఉన్నది, ఇంకా వేరే చెప్పాలా చెప్పు? బట్టలు సరిగా ఉతుకుతానే లేవు, మైలు ఉన్నాయి, అట్లనే సబ్బు అయిపోతుంది అంట అని. ఫేస్ ఆఫ్ అయితే 2 తుణుకలు చేసి 1 తుణుకనే వేస్తున్నావు, రుద్దుకోమంటాను. ఏడబోతుంది మైల గబ్బాసన వస్తున్నది. బండి మీద పోదామంటే పెట్రోల్ ఖర్చు అవుతుంది అంటాను, ఎవరు బండి మీద అంటున్నావు? ఓరు నాయన, ఈడికే పైసలు లేక తిప్పలు అవుతుందంటే ఇటు ఇజ్జత్ అంతా తీస్తుండు. ఎందుకు ఇప్పుడు ఇదంతా బాగోతని చెప్తున్నావు? అందరు లేకనే నన్ను చూస్తున్నా అంటాను అన్నవు గారు అక్క. మరి అందరు లేక అట్లనే ఉందా లేదా అంటాను, అరుచుకుందాం అంటాను వచ్చిన. మరి ఏమర్థమైంది ఇప్పుడు? అన్న అర్థమైందా నేను ఎందుకు ఖర్చులు తగ్గిస్తున్నాను అని? చెప్తే లేవు కదా, అలాంటి కళ్ళ నిండా చూసినాక అర్థమైంది ఇప్పుడన్నా? అయ్యిందక్క, నిజంగానే అక్క. 20 ವರ್ಷ నేను సర్దిబువ్వల మామిడికాయ తొక్కేసిన కానీ తింటా, ఏమన్నా నేను పులిగోర కూడా తింటా, ఎంత పెట్టినా తింటా అక్క. మస్తు తిప్పలు పడుతున్నావు అక్క నువ్వు. లేకుంటే ఏంటి సత్తి, ఉన్నన్నాడు మంచిగా తినలేమా? ఈ నోట్ల తిప్పలు చేయబట్టి ఆడోళ్ళు అట్లనో ఇట్లనో చదువుతుండ్రు. మీరు కూడా ఓర్చుకోవాలి, రూపాయి ఖర్చు కూడా పావులా చేస్తారు, అట్లనే చదువుకోవాలా. జిద్దు చేస్తున్నారా? ఊకో 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 బా. పైసలు చెల్లింటేనన్నా హార్లిక్స్ అదన్నా పెడితే ఊకుంటుండే, బువ్వనన్నా మెత్త గుడకబెట్టి పెట్టుండే ఏం కాదు, ఫొల్లే ఎడవకుంటా అవుతుంది. పప్పులీళ్ళు ఉంటాయి కదా, వంఫీ బువ్వలు వేసి తినబెట్టుండ్రి. వేస్తా నేను, ఏం ఫికర్ పెట్టుకోకుండ్రి, తర్వాత పెట్టుకోండి, కుక్కలు వస్తాయి. ఇవి అలాంటి ముచ్చట్లు, ఇంకెన్ని ముచ్చట్లతోని మనం మళ్ళా కలుద్దాం.